నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్। మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి అనంతరం బూత్పూర్లో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వార్షిక దినోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దేవరకద్ర నియోజకవర్గం। जय कांग्रेस जय कांग्रेस जय महाराणा जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय महाराणा नायकत्వం వర్ధిల్లాలి जय महाराणा नायकत्వం వర్ధిల్లాలి। మాట ఇచ్చిన ప్రకారం పనులు చేసుకుంటూ ముందుకు పోతాము। అక్కడ ఉన్నది మన పాలమూరు ముద్దు బిడ్డని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు। మన పాలమూరులో ఎక్కడైనా మాట ఇస్తే మాట తప్పమా? మనం పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ మాట కోసమే ప్రతిరోజు కష్టపడతా ఉన్నాడు। ప్రతిరోజు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈరోజు మనకి ఇచ్చిన మాట ప్రకారం మన ప్రజలకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, ప్రజలందరికీ కూడా మనం మంచిగా చూడాలనే ఆలోచనతోనే ఈరోజు కష్టపడతా ఉన్నాడు। వాళ్ళలాగా అవకాశం వచ్చింది కదని చెప్పేసి అడ్డగోలకు దోసుకొని పోయి పామందులలో వండుకోవట్లేమా? మీకు తెలుసు కేసీఆర్ గారు ఏడుంటున్నారు, ఎవరిని అడిగినా ఏడుంటారు, ఆయన ఫామ్ హౌస్ లో వండుకుంటారు సార్। ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఆయన గెలిపించిండు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన పార్టీ ఓడిపోయింది, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు। ప్రజల గురించి ఎప్పుడైనా ఒక్కదారైనా బయటకు వచ్చి ఆలోచన చేసినా ఆఫీస్ లో కూర్చొని ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ ఏం చేస్తలేదు। కాంగ్రెస్ చేస్తున్న పనులు ప్రజలకు తెలుసు। ఈరోజు కాంగ్రెస్ మేము వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఏమేం చేసినాం అన్నది ప్రజలకు తెలుసు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఈరోజు సన్నబియ్యం ఎవరైనా ఇచ్చిన సన్నబియ్యం ఈ 10 ఏళ్ల కాలంలో సన్నబియ్యం ఎవరైనా ఇచ్చినావా? మా ప్రజలకు మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా? మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని అడుగుతా ఉన్నా। తెలంగాణ ఏర్పడితే మా పిల్లల బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని మీకు అధికారం అప్పచెప్తే ఎక్కడ దొరికితే అక్కడ పందికొక్కులను దోసుకొని ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించుకున్నారు తప్ప మా ప్రజల గురించి పట్టించుకోలే, మా పిల్లలకు ఉద్యోగాలు లేదు। ఈరోజు మనం వచ్చిన ఈ 15 నెలల కాలంలో 57,000 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం, టీచర్లను రిక్రూట్మెంట్ చేసినాం, స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చిన్న చిన్న పనులు కూడా చేయలే, ఈరోజు అన్ని పనులు చేయించి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి విద్య అందించాలని ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। ఈరోజు ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారన్న ఆలోచనతోనే రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చేసి మన పిల్లలకు కూడా 50,000 నుంచి 4,000 వరకు 4 లక్షల వరకు ప్రభుత్వమే లోన్లు ఇప్పించి సబ్సిడీ లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలనే ఆలోచనతో ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన ఈరోజు రాజీవ్ యువ వికాసం ద్వారా మీరందరూ కూడా మన గ్రామాల్లో ఉన్న యువకులందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని దాని అప్లికేషన్ పెట్టుకొని రేపు 14వ తారీఖు వరకు టైం ఇచ్చారు। దాని తర్వాత ఎవరెవరికి ఆ పథకం వర్తిస్తుందో అధికారులు నిర్ణయం చేస్తారు। తప్పకుండా ఆ పథకము ప్రతి గ్రామంలో మినిమం 20 నుంచి 30 మంది యువకులకు అవకాశం కల్పిస్తాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం। దయచేసి మేము మీకోసం పనిచేస్తా ఉన్నాం, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా టైం దొరికినప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతాము। కాబట్టి ఈ ప్రభుత్వానికి మీ సహకారం అందించడానికి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి గోప్లాపూర్ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తారు। గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో మళ్ళా కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం। తొందరలోనే మీరు అందరితో దరఖాస్తులు పెట్టుకున్న ఆ దరఖాస్తులు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాను। ఇదే కాకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం। సన్నబియ్యం మీకు అందరూ కూడా తెలుసు, సన్నబియ్యం కొనుక్కోవాలంటే 1 కిలో కొనాలంటే 40 రూపాయలు పెట్టాలి। ఈరోజు ఉచితంగా ధనవంతులతో సమానంగా బీరోలు కూడా సన్నబియ్యం తినాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈరోజు రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేసింది। ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు, మనమే మొదటిసారిగా ఇక్కడ మనకు రేషన్ షాప్ల ద్వారా మీకు సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం। ఈ సన్నబియ్యం ఒకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సరుకులు కూడా రేషన్ షాప్ల ద్వారా మీకు అందియాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది। ఇదే కాదు, ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలుసు, టీఆర్ఎస్ అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల అప్పులు చేసి మన మీద అప్పులు ఎత్తిన ఉండిపోతే అప్పులకు మిత్తులు కట్టుకుంటా అసలు కట్టుకుంటా
మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలోచన చేయండి. మీ అందరూ బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలనే ఈరోజు మనము ఆర్టీసీకి 5,000 కోట్ల రూపాయలు కట్టి మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. అదే కాకుండా మీ గ్రామంలో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా దాదాపు 140 ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీ గ్రామంలోనే ఈ చిన్న గ్రామంలో 140 ఇళ్లకు ఇస్తా ఉన్నాం. కొందరికి అదే విధంగా 500 లోపు సిలిండర్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా మీ గ్రామంలో 2 లక్షల లోపు రుణాలు మారిపోయిన వాళ్ళు దాదాపు 113 మందికి 1,70,000 రూపాయలు, అంటే 1,70,000 రూపాయలు మీ గోపాపూర్లో రుణాలు మాఫీ చేస్తామని ఈ సందర్భం గుర్తు చేస్తాను. తల్లి గతంలో టీఆర్ఎస్ మాఫీ చేస్తామన్నవి ఎన్ని మాఫీ అయినా ఏమైందో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా దాదాపు 1 కోటి రూపాయల పైన మీ గ్రామంలో రుణమాఫీ చేయడం జరిగింది. మన రైతు భరోసా కూడా ఇప్పటికే 424 మందికి 38 లక్షల రూపాయలు రైతు భరోసా కూడా ఇస్తాం. సో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు మాట ఇస్తున్నాం. వారం 10 రోజులలో ఎవరికైతే ఇల్లు లేవు, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవే కాదు, ముఖ్యంగా మీకు ఈరోజు రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలే. కనీసము మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్లు అంటే జమ చేయడానికి లెక్క పెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి అదే విధంగా ఆ రోడ్డు విషయం ఒకటి, ముఖ్యంగా మీ గ్రామంలో మహిళా బిల్డింగ్ ఒకటి అడిగిరు. నేను మహిళా బిల్డింగ్ ఇక్కడ నుంచి మీకు చెప్తా ఉన్నా. మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేస్తున్నాము, తొందరలోనే పనులు ప్రారంభిస్తాము. మీరు మీ గ్రామంలో మీరు జాగా గురించండి, తొందరలోనే ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఫస్ట్ పనులు ప్రారంభిద్దామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు ప్లేస్ చూసి మీరు ఎక్కడైతే ప్లేస్ అవుతున్నా, అదేవిధంగా 11 kV వైర్ గురించి ఇప్పుడే నేను ఊర్లో తోడుకొస్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ వైర్ల సమస్యను నేను అధికారులతో మాట్లాడతా. ఎందుకంటే ఇది ప్రతి గ్రామంలో ఉన్న సమస్య ఈ వైర్లను. మరి ముఖ్యంగా మీ ఊర్లో అయితే మరి నడి రోడ్డు మీద మీకు ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా. అదేవిధంగా నుంచి రాములమ్మ ఇంటి వరకు డ్రైనేజ్, ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమి ఇబ్బంది లేదమ్మా. డ్రైనేజ్ కూడా పనులు తొందరలోనే ప్రారంభిద్దాము. నేను ఆ డీటెయిల్స్ అని కూడా అధికారులకు చెప్తా. వాళ్ళు వచ్చి చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డ్రైనేజ్ చేయాలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఆ డ్రైనేజ్ అడుగుతా ఉన్నారు. మీరు ఒకసారి చూసి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఇమీడియట్లీ మన కన్సల్ట్ అధికారులను పంపించేసి ఆ డ్రైనేజ్ ఏదో ఏముందో ఆ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఆదేశిస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ గ్రామాభివృద్ధికి